సార్ ఈ మధ్యనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సుప్రీం కోర్టులు మమ్మల్ని ప్రశ్నిస్తాయా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిజంగా అసలు సుప్రీం కోర్టుకి రాష్ట్రపతిని కానీ గవర్నర్ని కానీ ప్రశ్నించే అధికారాలు ఉన్నాయా? నేను రాజ్యాంగం మీద సుమారు 5 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 2 పుస్తకాలు రాశాను. ఇంగ్లీష్లోనేమో ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, తెలుగులోనేమో భారత ప్రజల మగు మేము. ఈ 2 పుస్తకాలు కూడా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోబో, నోషన్ ప్రెస్ యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఇవి అవైలబుల్ ఉన్నాయి. ఈ పుస్తకాలు రాయటం వల్ల ఏమైందంటే నాకు అర్థమైంది కదా, అంటే ఇవాళ భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో జరుగుతున్న ఏ చర్యలు కూడా రాజ్యాంగబద్ధముగా లేవు. రాజ్యాంగబద్ధంలో ఉన్నదానికి ఇవి పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. ఏదో ఒక చోట తప్పు జరిగితే అది ఒకటి కరెక్షన్ చేయొచ్చు, అసలు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే, రాష్ట్రపతి గారు బిల్లులు ఆమోదించే విషయంలో ఆమె ఆలస్యం చేస్తే సుప్రీంకోర్టు ఆవిడకి గడువు విధించవచ్చా? 3 నెలల లోపల పంపించాలి, లేకపోతే మీరు పంపకపోతే అవి ఆమోదించినట్టుగానే భావించబడతాయి. ఇంతకు మించినటువంటి రాజ్యాంగ అజ్ఞానం మరొకటి ఉండదు. మీకు ఆర్టికల్ 122 చెబుతుంది. 122 ఏం చెబుతుంది అంటే, చట్ట వ్యవస్థలో జరిగే కార్యకలాపాలు అవి ప్రొసీజరల్ మిస్టేక్స్ ఉన్నా సరే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవటానికి వీలు లేదు. ఆర్టికల్ 122 కేంద్రంలో మరియు 211 రాష్ట్రాల్లో చట్టసభల్లో జరిగే కార్యక్రమాలలో న్యాయస్థానాలు జోక్యములు చేసుకోవడానికి వీల్లేదు. ఆ విధంగా చట్ట వ్యవస్థకి ఒక సుపీరియారిటీని కల్పించింది. అట్లాగే ఆర్టికల్ 361 కింద రాష్ట్రపతిని కానీ గవర్నర్ను కానీ కోర్టుకు సమ్మన్ చేసేటువంటి అధికారం కోర్టులకు లేదు. వాళ్ళ మీద సివిల్, క్రిమినల్ కేసులు వారి ఉద్యోగాల్లో ఉండగా వారిపై చెల్లవు. మీరు గమనించండి, చట్ట వ్యవస్థ మీద సుప్రీంకోర్టుకి న్యాయస్థానాలకు అధికారం లేదని తేల్చి పారేసింది 122 and 211. కార్యనిర్వాహక వ్యవస్థ మీద కూడా మీ అధికారాలు ఉండటానికి వీలు లేదని తేల్చి పారేసింది ఆర్టికల్ 361. అంటే చట్ట వ్యవస్థ మీద, కార్యనిర్వాహక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థకు అధికారములు లేవు. కానీ న్యాయ వ్యవస్థ మీద అధికారాలు చట్ట వ్యవస్థకు మరియు కార్యనిర్వాహక వ్యవస్థకి కూడా అప్పచెప్పారు. ఎట్లా అంటే ఆర్టికల్ 124 కింద న్యాయమూర్తుల్ని నియమించవలసింది రాష్ట్రపతి, కానీ వారిని తొలగించాలంటే మాత్రం రాష్ట్రపతి చేతిలో లేదు. పార్లమెంట్లో ఉభయ సభల్లో 2/3 మెజారిటీ తోటి తీర్మానం కావాలి. అంటే నియమించే అధికారం ఏమో కార్యనిర్వాహక వ్యవస్థకి ఇచ్చారు, తొలగించే అధికారం మాత్రం చట్ట వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇద్దరు కలిసి చేయాలని ఆర్టికల్ 124 క్లాస్ 5 తెలియజేస్తుంది. అట్లా తొలగించడానికి, ఇంపీచ్ చేయడానికి గల కారణాలు ఏంటంటే చాలా గొప్ప మహోన్నతమైన కారణాలు ఇవ్వలే. ఒకటి ఏం చెప్పారు అంటే, ఒకటి అసమర్థత, 2 దుష్ప్రవర్తన. ఇవి 2 ఏంటంటే మనం చాలా కింది స్థాయి ఉద్యోగులను పరిశీలించేటువంటి అంశాలు. దుష్ప్రవర్తన, అసమర్థత. అయినప్పటికీ కూడా న్యాయ వ్యవస్థ అత్యంత గొప్పదని, రాష్ట్రపతిని శాసించవచ్చని, పార్లమెంటును కూడా శాసించవచ్చని, ఇవి ఇటువంటి భావజాలం ఇవాళ భారతదేశంలో ప్రబలుతూ ఉన్నదంటే, చట్ట వ్యవస్థని నియమించేది కార్యనిర్వాహక వ్యవస్థ, తొలగించేదేమో చట్ట వ్యవస్థ అండ్ కార్యనిర్వాహక వ్యవస్థ కలిసి. వాళ్ళని మీరు కోర్టులకు పిలవడానికి వీల్లేదు, చట్ట వ్యవస్థలో జరిగే కార్యక్రమాలను మీరు ప్రశ్నించడానికి వీల్లేదు. కానీ మీరిచ్చిన తీర్పులను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్కి ఉంది ఆర్టికల్ 72 కింద. అక్కడేమో ఆర్టికల్ 72, ఇక్కడేమో 161. కోర్టులు విధించినటువంటి మరణ శిక్షతో సహా ఏ శిక్షలైనా సరే రద్దు చేసే అధికారం, తగ్గించే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకి ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రవర్తనను ఎవరు పరిశీలించాలో? ఆర్టికల్ 124 కింద న్యాయ వ్యవస్థ యొక్క పనితీరుని అసమర్థత మరియు దుష్ప్రవర్తన, ఈ 2 ఉన్నాయా లేదా అని పరిశీలించే బాధ్యత ఏమో పార్లమెంటుది, రాష్ట్రపతిది. వారి ప్రవర్తనని పరిశీలించే అధికారం న్యాయ వ్యవస్థకి ఇచ్చారా? ఇవ్వాల. కానీ మన దేశంలో తలకిందులు జరుగుతున్నది. ఇదేంటంటే, పిల్లి గుడ్డిదైతే ఎలుక తోక చూపిస్తుందని అలాంటి పరిస్థితులు ఇక్కడ భారతదేశంలో జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటు పాస్ చేసిన చట్టాలను సుప్రీంకోర్టు కొట్టిపారేస్తుంది. రాజ్యాంగంలో ఉన్న అధికరణాలను 124 లాంటి దాన్ని తృణీకరించి కొలీజియం సిస్టమ్ పెట్టుకుంటుంది. చట్టాలలో ఉన్నటువంటి IPC 497 అంటే పరదార గమనం, ఇతరుల భార్యతోని సెక్స్ చేయటం, ఆ సెక్షన్ని కొట్టిపారేసింది. అందులో శిక్ష అవసరం లేదని. ఇట్లా ఏంటంటే చట్టాలను కొట్టిపారేస్తున్నది, చట్ట సవరణలను కొట్టిపారేస్తున్నది, రాజ్యాంగ సవరణలు కొట్టిపారేస్తున్నది, రాజ్యాంగ అధికరణాలను కూడా కొట్టిపారేస్తున్నది. కానీ మనం ఏమనుకుంటున్నాం, అమ్మయ్య సుప్రీంకోర్టు ఉండబట్టి మనం బతికామని ఎవరు అనుకుంటున్నారు? తప్పు చేసి జైళ్ళకు పోయిన వాళ్ళు బెయిల్ దొరికితే ఈ మాట అంటున్నారు. అమ్మయ్య న్యాయ వ్యవస్థ ఉండబట్టి న్యాయం జరిగింది, న్యాయం నిలబడ్డది, న్యాయం జరగబట్టి ఇవాళ నేను బయటపడ్డా, ఇలా అని ఎవరు అంటున్నారు? తప్పు చేసి జైలుకు పోయి వచ్చిన వాళ్ళు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు 775 మంది పార్లమెంటు మెంబర్ల విచక్షణ,
అందులో ప్రభుత్వ పక్షం ఉన్నారు, ప్రతిపక్షం ఉన్నారు. అవును. వారు చేసిన చట్టాన్ని రాటిఫై చేసేటువంటి రాష్ట్రపతి కూడా ఉన్నారు. ఎంతమంది 775 మంది ప్రజాప్రతినిధుల విచక్షణను వదులుకొని వీటిపై నిర్ణయం 3 న్యాయమూర్తులకు అప్పజెబితే ఈ దేశం మిగులుతుంది అసలు? ఈ ప్రజాస్వామ్యం ఎందుకు? 775 మందిని ఎన్నుకోవటం ఎందుకు? అందులో ప్రతిపక్షం ఎందుకు? చట్టాల మీద తీవ్రమైన చర్చ జరగటం ఎందుకు? అక్కడి నుంచి రాష్ట్రపతి దాన్ని ఆమోదం తెలపటం ఎందుకు? తీరా బయటకు వచ్చిన తర్వాత ఒక పెన్ను పొడితో మీరు ఇట్లా కొట్టిపారేస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఏమైపోతుంది అసలు? అపహాస్యం. 775 మంది పార్లమెంటు మెంబర్లు చేసిన తీర్మానాన్ని 3 జడ్జిలు కొట్టిపారేస్తే ఇంకేముంటుంది అసలు? జడ్జిలు అంటే ఏముంది, గతంలో వాళ్ళు కూడా ఇప్పుడు అడ్వకేట్లుగా చేసిన వాళ్ళే, తర్వాత ఎల్ఎల్బి చదువుకున్నారు. కానీ పార్లమెంట్లో అంతకన్నా చాలా చాలా గొప్ప వాళ్ళు ఉంటారు. అంతకు మించి ప్రజలకి జవాబుదారీ ఉన్న మనుషులు ఉంటారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రజలకు జవాబుదారీ కాదు. ఇవాళ కోర్టులో నాకు ఆలస్యం అవుతుందంటే ఎవరిని అడగాలి? మంత్రి దగ్గరికి పోతేనేమో నేనేం చేయలేను అంటాడు. రాష్ట్రపతిని అడిగితే నువ్వు ఒకడేగా చాలా పెండింగ్ ఉన్నాయి, ముందు లైన్లో ఉన్నట్టు న్యాయ వ్యవస్థ. మరి ఎవరు ప్రజలకు దిక్కు? ఇది భారతదేశంలో జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయం. దీన్ని తప్పనిసరిగా న్యాయ వ్యవస్థకు జవాబుదారీ కల్పించవలసిన అవసరం ఉంది. అసలు జవాబుదారీగా ఉండేటువంటి పార్లమెంటు సభ్యులు మరియు రాష్ట్రపతి ప్రజలకు జవాబుదారీ తనాన్ని భరించకపోవటం వల్లనే ఇటువంటి విపరీతాలు తలెత్తుతున్నాయనేది నా భావన. అందువల్ల రాజ్యాంగ అవగాహన భారతదేశంలో ఇంకా పెరగవలసిన అవసరం ఉందనేది నా అభిప్రాయం.